ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. మత్తయి 23:48. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మరి గొడుసలు అనే మోటు సామెత తెలుగులో ఉన్నది. అంటే ఒకవైపు నీతులు చెబుతూనే మరొక వైపు దుష్క్రియలు చేసేవారి ద్వంద్వ ప్రవృత్తిని వివరించడానికి పై సామెతను ప్రయోగిస్తారు. మాటలు వింటూ ఉంటే ఇతడెంత నీతిపరుడో అన్నంతగా ఉంటాయి. చేతలను గమనిస్తే అందుకు భిన్నంగా ఉంటాయి. అందుకే ఆధునిక కవి దాశరథి ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అంటాడు. ఇక్కడ యేసు ప్రభు ఉపదేశం ఇటువంటి కపట భక్తులను, వేషధారులను గూర్చి తెలియజేస్తుంది. ఈ కోవకు చెందిన భక్తులు వీధులలో దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. అందరి మేలు కోరుతున్నట్టు పైకి నటిస్తారు. కానీ దిక్కులేని వారి ఆస్తిపాస్తులను దిగమిరుగుతారు. వేలు వంకరగా పెట్టనిదే వెన్నపూస రాదని మరొక సామెత. చల్లచిలికి వెన్న వెలికి తీయాలంటే వేళ్లను వంకరగా మడిచి అరచేతిని వంచాలి. అలా కాకుండా వేళ్లను చక్కగా చాపితే వెన్న రాదు. అంటే ప్రజలను సులభంగా మోసం చేయాలంటే ఎంతో గొప్పగా నీతులు వల్లించాలి. పైకి మచ్చలేని మాణిక్యంలా ఉండాలి. అప్పుడే 10 మంది అతని మాట నమ్ముతారు. అప్పుడు అతడు గోతులు తీయడానికి, మోసం చేయడానికి వీలుంటుంది. ఎరవేసి చేపలను పట్టడం అంటే ఇలాంటిదే. కాగా పైకి నీతిని బోధిస్తూ లోపల గోతులు తీసేవారి విషయంలోనూ దీర్ఘ ప్రార్థనలు చేస్తూ నిస్సహాయుల ఇండ్లు దిగమింగే కపట భక్తుల విషయంలోనూ దేవుడు జాలి తలంచడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. మత్తయి 23:23.